ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, స్వేచ్ఛా వాయువుల్ని పీలుస్తున్నటువంటి వీరు ఈ నల్ల ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ప్రజాస్వామ్యవాదులు రాజశేఖర్ రెడ్డి గారి వారసులు కంకణం కట్టుకుని ముందుకు వెళ్ళాలని, ఈ అవినీతి ప్రభుత్వానికి తిలోదకాలు ఇవ్వాలనేటువంటిది ఒక ప్రతిజ్ఞ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్మికులకు జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాలు ఇన్ని అని చెప్పడానికి వీల్లేనటువంటి పద్ధతిలో కొనసాగుతోంది. దీనిలో భాగంగానే ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఇంకా 2 నెలల్లో ఉందనంగానే ఒక్క వాగ్దానం మాత్రమే నెరవేర్తించడం అనేటువంటి జరిగింది. అంతకు మించి ఆయన చేసినటువంటిది ఏం లేదు. ఈ రాష్ట్రంలో దరిదాపులుగా మొత్తం కూడా 20 లక్షల నుంచి 25 లక్షల ఉద్యోగాల వ్యవస్థని క్రియేట్ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎక్కడా కూడా ఉద్యోగ వ్యవస్థని మెరుగుపరచడం అనేటువంటిది లేకుండా ఉన్న ఉద్యోగాలను 80,000 మందిని రోడ్డున పడేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చట్టాన్ని అడ్డుపెట్టుకుని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కూడా పక్కన పెట్టి ఉద్యోగుల జీతభత్యాలు పెంచేటువంటి సమయంలో కానీ, లేదంటే కనుక వారికి సౌకర్యాలు కలగజేసేటువంటి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టేటువంటిది మనకు కనపడుతూ ఉంది. అందుకని మేము చెప్తున్నాం, ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విధానంలో ప్రయాణం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గ సోదరులందరూ కూడా, వైఎస్ఆర్టీయూసీ సోదరులందరూ కూడా ఒక కంకణం కట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా రిపబ్లిక్ డే సందర్భంగా కూడా మనందరం కూడా ఆయనకు అండగా నిలవాలని, ప్రతి చోట ఉండేటువంటి కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరు సైనికుడిగా పనిచేసి ముందుకు వెళ్ళాలనేటువంటిది కూడా తెలియజేస్తూ, రేపు సాయంత్రం 3 గంటలకి మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్టీయూసీకి సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశం ఇక్కడ జరుగుతోంది. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే మేము మున్సిపల్ ఫెడరేషన్ అనేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. రేపు ఆటో ఫెడరేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదే పద్ధతిలో యూనివర్సిటీస్ ఏ రకంగా అయితే ఉన్నాయో యూనివర్సిటీస్ యొక్క ఫెడరేషన్ని, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించినటువంటి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటి దాన్ని డేట్ ఖరారు చేయడానికి రేపు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని చెప్తున్నా, ఇవాళ ఉండేటువంటి ఈ మోసపూరితమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫెడరేషన్లు ఏర్పాటు చేయటమే కాకుండా ఈ ప్రభుత్వం పైన పూర్తి స్థాయి ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలనేటువంటిది, అందులో భాగంగా అందరం కూడా కలిసికట్టుగా ఉండాలనేది చెప్తూ, ఆటో డ్రైవర్లందరినీ కూడా ఈ రోజున ఈ పార్టీలోకి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. వారందరికీ కూడా ఆటో డ్రైవర్లు అంటేనే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఆటో ఫెడరేషన్ పెట్టడానికి కారణం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటిది ఏదైతే చెప్పున్నారో దానికి బద్దులుగా ఉండేటువంటి పద్ధతి ఉంటుంది. అధికారంకి వచ్చిన తర్వాత 10,000తో పాటుగా వారికి ఆటోలు కూడా ఇచ్చేటువంటి సౌకర్యం కల్పించేటువంటి పద్ధతి కూడా తీసుకుంటాం అనేటువంటిది ట్రేడ్ యూనియన్ ద్వారా దానికి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నాం. ఆ అప్పీల్లో భాగంగానే చెప్తున్నాం, ఏదైతే కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయో, ఏదైతే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయో వాటి ద్వారా వాళ్ళకి ఇప్పించేటువంటి పద్ధతి కూడా ఉంటుంది. ఇప్పటికే యూనియన్ ద్వారా మేము ఇప్పటికే మొత్తం 25 మంది ఐడెంటిఫై చేసినటువంటి ఆటో డ్రైవర్లకి ప్రతి వారికి కూడా 10,000 రూపాయలు ఇప్పటికే మేము ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇది మేము ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారందరికీ అప్లై చేయాలని విజయవాడ నగరం ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. కోఆపరేటివ్ సొసైటీ ద్వారా 10,000 రూపాయలు వారికి 25 మందికి ఇవ్వటం జరిగింది. ప్రతి నెల దీన్ని పెంచుకుంటూ వెళ్ళాలనేటువంటిది, ఇది ఆటో డ్రైవర్లకు భరోసా కల్పించేటువంటి పద్ధతిలో మేము తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, వచ్చేయండి. తప్పకుండా వాళ్ళు వచ్చేయండి. యూనిఫామ్లో ఉన్న వాళ్ళు రండి. యూనిఫామ్లో ఉంటే బాగుంటుంది. యూనిఫామ్లో ఉన్న రవి, యూనిఫామ్ ఉన్న వాళ్ళతో ఇప్పించు. ప్రదీప్, యూనిఫామ్తో ఉన్న వాళ్ళు
అలా బాగుంటుంది. రండి.